బిగ్ బాస్ దోశ అని ఎందుకు అంటున్నానంటే, బిగ్ బాస్లో రేషన్ తక్కువ ఉంటుంది కాబట్టి సీజన్ 8 వాళ్ళు గోధుమ పిండితోనే దోశ వేశారు. సో దాని యొక్క రెసిపీ చూద్దామా. ఫస్ట్ గోధుమ పిండి తీసుకోవాలి, దానిలో కొంచెం సాల్ట్ వాటర్ వేసి లూజ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చేసుకోవాలి. తర్వాత కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కావాలంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు, నేనైతే వేసుకోవట్లేదు. అవన్నీ మంచిగా బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని దోశ పాన్ పెట్టుకొని, అది కనుక హీట్ అయిన తర్వాత ఈ బ్యాటర్ తీసుకెళ్ళి దోశ లెక్క వేసేసుకోవడమే. అది మంచిగా రోస్ట్ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా తిప్పేసేసి ఒక 5 మినిట్స్ మళ్ళీ పెట్టుకోవాలి. ఇది కొంచెం ఎక్కువసేపు పడుతుంది, 10-15 మినిట్స్ ఓపికతో వేసుకోవాలి సుమా. సో బిగ్ బాస్ దోశ రెడీ అయిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.